నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్టీఏ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. అనిత వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ దుర్గా నాగమల్లేశ్వరరావు, కరెస్పాండెంట్ జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐసిటిసి కౌన్సిలర్ ఎండి రఫీ, డిఎస్ఆర్సి కౌన్సిలర్ ఐ రాజ్యలక్ష్మి హెచ్ఐవి ఎయిడ్స్ మరియు ఎస్టీఏ లక్షణాలపై అవగాహన కల్పించారు. ఎస్టీఏ లక్షణాలకు పూర్తి చికిత్స ఉందని, అవగాహనతో మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్ను నివారించగలమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారు వివరించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా సాధికారత వెల్ఫేర్ సొసైటీకి చెందిన కె లక్ష్మి, జి సునీత, డి స్వప్న తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా అనే ప్రోగ్రాం గురించి మనం ప్రతి ఒక్కరిలో తెలియపరచడానికే మెయిన్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మనం ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 39లో ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేయించి వాటికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా వారికి అందజేయటం. ప్రజెంట్ ఏంటంటే హెచ్ఐవి అనేది చాలా తీవ్రతరంగా ఎక్కువగా ఉన్న మనకి చాలా ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో ముందు ఈ హెచ్ఐవి గురించి చైతన్యం చేసి హెచ్ఐవి రాకుండా వాళ్ళని నివారించడం, తర్వాత వాళ్ళు హెచ్ఐవి బారిన పడకుండా మనం దీని గురించి చర్యలు తీసుకుంటూ వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కాలేజెస్లో ఈ హెచ్ఐవి గురించి పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఎడ్యుకేట్లో ఉన్న పిల్లలు రీసెంట్గా మ్యారీడ్ మళ్ళీ బేబీతో ఉంటారు, 4th month 5th monthలో తెలిసి వాళ్ళు సఫర్ అవుతారు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు మోటివేట్ చేయాలనేది మా ఇంటెన్షన్. మేము వచ్చి మీకు ఇప్పుడు ఎలా అయితే హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నామో, సో మీరు కూడా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎంతైతే వినగలిగారో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు పక్క వాళ్ళకి చెప్పడానికి కానీ, మీ తోటి స్నేహితులకి చెప్పడం కానీ, ఇలా మీరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకోవడం. ఠాగూర్ సినిమా చూశారు కదా, సో 3 నుంచి 3కి అలాగే మీరు కూడా అలా చెప్పుకుని సో దీన్ని మీరు మీ జనరేషన్ నుంచి దీన్ని తగ్గించగలుగుతారనేది మా ఒక అభిప్రాయం అన్నమాట. డ్రగ్స్ వాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడిల్స్ ఎక్కిచ్చేసుకొని తీసి పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, మాదక ద్రవ్యాలు. ఆ నీడిల్స్ ద్వారా అందరికీ ఇలా 200 మంది స్ప్రెడ్ అయింది, ఓన్లీ స్టూడెంట్స్కి. దానివల్ల చాలా అవగాహన కలిగి ఇండస్ట్రియల్ డ్రగ్ యూజర్స్ మత్తు పదార్థాలు అయిన వాడకం ఉంటుంది. దానివల్ల ఏంటంటే నీడిల్స్ తీసుకొని ఇంకో నీడిల్స్ పుచ్చుకోవడం వల్ల పాస్ అయిపోతుంది. అది దానివల్ల యూత్లోనే ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. యూత్లోనే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు బాగా ఎక్కువ హెవీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. తెనాలి మండలం ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నాగపూర్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ డైరెక్టర్ వాగ్మీర్, ఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఆర్బి కేల్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్లు వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఏడీఏ ఉషారాణి, తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్, మేరుగ వంశీ, ఏఈఓ గడ్డం మోహన్, రైతులు పాల్గొన్నారు.
ఉన్నటువంటి వరి 45 రోజుల నుంచి 60 రోజుల పరిధిలో ఉన్నటువంటి వరి ఎక్కడైతే నీళ్లు బయటికి వెళ్ళిపోయి కొంత బాగున్నాయి అని అనుకుంటామో దానికి 45-013 మల్టీకి 1 కేజీ, అలాగే కార్బనిజం 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు, అలాగే క్లోరిపైరిపాస్ ఏదన్నా పురుగు తగులుతుంది అని అనుమానం ఉన్నా, పురుగు తగిలింది అని గమనించిన 50/300 ml వీటన్నిటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనికంటే ముందుగా కానీ దీని తర్వాత కానీ 1-2 రోజులు ముందుగా కానీ 1-2 రోజుల తర్వాత కానీ యూరియా 20 నుండి 30 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ 15 నుంచి 20 కేజీల చొప్పున 1 ఎకరానికి చల్లుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కొంతవరకు మిగిలి ఉన్న పంటను మనం కాపాడుకొని ఎంతో కొంత దిగుబడిని మనం తీసుకోవచ్చు. ఈరోజు మన ఈ హాపేట గ్రామంలో ఉన్నటువంటి మరి 1450 నుండి 1600 ఎకరాల దాకా ఉన్నటువంటి పంట నష్టాన్ని చూడటానికి, అలాగే మరి మనకి పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించడానికి, అందులో భాగంగానే మన హాపేట దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వివిధ గ్రామాల్లో పర్యటించి మరి ఈ యొక్క పంట నష్ట తీవ్రతను సెంట్రల్ గవర్నమెంట్కి తెలియచేయాలని వచ్చారు. అలాగే వారు రైతులతో కూడా చర్చించారు. కనుక మరి రైతు సోదరులందరూ కూడా త్వరలో పంట నష్టం అనేది ప్రభుత్వం ద్వారా మనకి మన అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. కాబట్టి మరి ఇక మిగిలినటువంటి ఈ కాలాన్ని రబీలో త్వరగా పంటను వేసుకోవటానికి సంసిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మానవీయ విలువలపై, కుటుంబ బంధాలపై మాత్రమే లఘు చిత్రాలను నిర్మిస్తున్నారని స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు అన్నారు. గురువారం ఉదయం స్వరలయ వేదిక కార్యాలయంలో లఘు చిత్రాల ఫోటోల గురించి సాయి లక్కరాజు పత్రికా సమావేశంలో ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యూట్యూబ్లో స్వరలయ స్టూడియోస్ నిర్మించిన లఘు చిత్రాలను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ను 9849421908కు మీ పేరు, మొబైల్ నెంబర్ను తెలియచేస్తూ పంపాలని. ఈ ఫోటో కేవలం మహిళా మనులకు మాత్రమేనని, ఉత్తమ సూచన కాదా అభిప్రాయాన్ని తెలియచేసిన ముగ్గురికి గృహోపకరణ వస్తువులను వచ్చే నెల కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో అందజేయబోతున్నామని తెలిపారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 25 ఏళ్ళు. స్వరలయ వేదిక, లాఫింగ్ క్లబ్, తెలుగు భాషోద్యమ సమితి, స్పందన, ఈ అన్ని కార్యక్రమాలు 510 పైగా ఎంతో నిర్వహించాము. దేశ విదేశాల్లో కూడా స్వరలయ వేదిక మంచి ఖ్యాతి రావడానికి కారణభూతులైన అందరికీ కూడా నమస్కారం. ఈ నేపథ్యంలో స్వరలయ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయాలనే ఆలోచనలో ఫిల్మ్ ఛాంబర్ చేరడం జరిగింది. ఈ లోపల కొన్ని లఘు చిత్రాలు చేద్దామని మిత్రుల ఆలోచనతో స్వరలయ స్టూడియోస్ అనే ఒక ఛానల్ని మేము 3 ఏళ్ల క్రితం ప్రారంభించాము. ఈ స్వరలయ స్టూడియోస్ ఛానల్ మీద ఆరోగ్యవంతమైన మానవతా విలువలకి, మానవీయ విలువలకి, కుటుంబ సంబంధాలకి పనికొచ్చే ఉపయోగపడే సినిమాలు తీయటం మొదలుపెట్టాము. గత సంవత్సరం జూలైలో నిర్ణయం అనే ఒక సినిమా తీసాము. అది 14 నెలల కాలంలో సుమారు 2000 మంది వీక్షించారు. అంతకుముందు సంవత్సరం కలియుగమా ఆకలియుగమా అనే ఒక సినిమా తీస్తే అది 50,000 పైచీలకు చూడటం జరిగింది. వారం రోజుల క్రితం అనురాగ బంధం అని తండ్రి కొడుకుల బంధాల మీద ఒక లఘు చిత్రాన్ని తీసాము. అది కేవలం 4 రోజుల్లోనే 2000 పైబడి చూడటం జరిగింది. ఇంకా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఇవాళ మనం మర్చిపోతున్న ప్రేమలకి, ఆ బంధాలకి విలువలిచ్చే సినిమాలు తీస్తున్న మేము వారిని కూడా ఇందులో వీక్షకులుగా మార్చాలనే సదుద్దేశంతో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. మహిళామణులకి ఈ మన కుటుంబం ఒక ఇల్లాలి చదువు, ఇంటికి వెలుగు. ఇల్లాలు కనుక సపోర్టివ్గా ఉంటే ఇంటికి సంబంధించిన అన్ని బంధాలు నిలబడతాయనే ఉద్దేశంతో, ఆడవాళ్ళు మాత్రం చూడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ పోటీని చిన్న ఒక నిమిషంలో చెప్తాను. స్వరలయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా 5 లఘు చిత్రాల్లో ఏ చిత్రాన్నైనా మనం చూసి దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మా మొబైల్ నెంబర్కి 9849421908, మరొకసారి నెంబర్ చెబుతున్నాను, 9849421908, దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు, మీ ఫోన్ నెంబరు మాకు పంపించిన యెడల ఉత్తమమైన కామెంట్ 3 కామెంట్లకి
మేము గృహోపకరణ వస్తువులు విలువైనవి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత CEO డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నటులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ స్వర్లయ స్టూడియోస్ ద్వారా నిర్మించిన లఘు చిత్రాలు మహిళలకే ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే, ఒక కుటుంబం సమిష్టిగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా, వారి గుర్తింపు రావాలన్నా కానీ మహిళ ప్రధాన పాత్ర. మహిళే కంప్లీట్గా అని చెప్పట్లేదు, మహిళ ప్రధాన పాత్ర. అట్లాంటి మహిళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే, కొంతమంది మహిళలు ఎట్లా ఉంటారంటే అటా ఇటా 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 అనుకుంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి మంచి లఘు చిత్రాలు చూస్తే వారు ఒక నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరని చెప్పి మా లఘు చిత్రాలు నిరూపిస్తాయి. అది వాళ్ళు ఇచ్చే కామెంట్లు తెలుస్తుంది అనమాట. అంటే ఆ కామెంట్ వాళ్ళు ఎందుకు పెట్టమన్నా అంటే, మీరు ఈ నిర్ణయం ఎటు తీసుకున్నారు, ప్లస్ తీసుకున్నారా మైనస్ తీసుకున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఈ లఘు చిత్రాల్లో చూడటం వలన వారు మరింత అభివృద్ధి చెంది వారి కుటుంబాన్ని కూడా మరింత సమిష్టిగా ఉంచగలని కోరుకుంటూ, మహిళలు విధిగా ఈ స్వర్లయ స్టూడియోస్ని దాంట్లో సబ్స్క్రైబ్ చేసి మీకు వీలున్న సమయంలో, ఎందుకంటే లఘు చిత్రాలు చిన్నగా వీలున్న సమయంలో చూడండి. ప్రతి ఒక్కటి ఇది ఉపయోగించేది, ప్రతి మహిళలకి, ప్రతి కుటుంబానికి, మహిళకని కాదు ప్రతి కుటుంబానికి ఉపయోగించేదే. మీరు ఆ లఘు చిత్రాలను చూసి మీరు మమ్మల్ని మరింత ప్రోత్సాహంగా ఈ ఛానల్స్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాం. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘారావు హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఎటువంటి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే తమ తనిఖీలో పట్టుబడితే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని ఆయన హెచ్చరించారు. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని రాఘారావు తెలిపారు. 18 ఏళ్ల లోపు వయసున్న మీ పిల్లలు ఎవరికి కూడా 2 వీలర్స్ ఇవ్వబాకండి. ఒకవేళ ఇస్తే దాని కింద ఫైన్ వేయటం జరుగుతుంది, అలాగే ప్రాసిక్యూషన్ కూడా చేయటం జరుగుతుంది. ఫైన్ అంటే సుమారు 14,500 ఫైన్ విధించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5,000, మైనర్ డ్రైవ్ చేస్తున్నది, మైనర్ అంటే 18 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి డ్రైవ్ చేస్తే మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైన్. మొత్తం డ్రైవింగ్ లైసెన్స్కి 5, మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000, 10,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1,000 రూపాయలు, పొల్యూషన్ 1,500, హెల్మెట్ 1,000 రూపాయలు, మొత్తం 14,500 ఫైన్. అంటే ఒక మైనర్ డ్రైవ్ చేసి పట్టుబడితే సుమారు 14,500 ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అది కాక మేము డిపార్ట్మెంటల్ యాక్షన్ పెడితే ఆర్టీఓ గారిని కలిసినాకే బండి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాసిక్యూషన్ పెడితే కంపల్సరీ ఆ ఏరియా పరిధిలో స్టేషన్లో బండి పెడతాము. మీరు కంపల్సరీ కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. మరి జడ్జి గారు 25,000 వరకు ఫైన్ విధించవచ్చు మైనర్ డ్రైవ్ చేస్తే, అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఈ 14,500 కాక 25,000 వరకు ఫైన్ విధించవచ్చు, లేకపోతే 3 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లలిత అండ్ కో బుక్స్ అండ్ స్టేషనరీ వారి ఆధ్వర్యంలో కొత్తపేటలోని బాలికల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గొడవకంటి సుబ్రహ్మణ్యం, పోతావజుల పురుషోత్తమ శర్మ ఆత్మీయ అతిథులుగా పాల్గొనగా సభకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ప్రాధాన్యత, పుస్తకాల ప్రాముఖ్యత, విద్య యొక్క ఆవశ్యకతను వారు వివరించారు. అనంతరం శాఖమూరి రాజ్యలక్ష్మి, గంటా సంధ్యారాణి, ఒక్కలగడ్డ వెంకటరాజ్యలక్ష్మి, చీరాల లక్ష్మీప్రియ, వంగిపురపు పావని, గన్నవరపు నాగవేణిలను శాలువా, పూలమాలలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమాన్ని రాజరాజేశ్వరి, కమలేంద్ర కుమార్ పర్యవేక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా 100% ఎవరు చేసినటువంటి ఎడిసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కాబట్టి మరి అలాగే పిల్లల చేత మోడల్స్ తయారు చేసి సంధ్యారాయణ గారిని కూడా సత్కరిస్తూ అనేది ఈరోజు గొప్ప విషయంగా భావిస్తున్నాను. అలాగే వారి భావాలను కూడా సత్కరించడానికి చాలా గొప్ప విషయం. మరి కృషి గారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కాబట్టి బాగా సపోర్ట్ వస్తున్నారు. రేటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, మరి ఎటువంటి పనున్నా కూడా టీసీ గారు ముందుండి టీసీ గారు కూడా అభినందనలు ఆలోచించి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక
మరి మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని చక్కగా చదువుకుంటున్నారంటే రాజ్యాంగం వల్లనే మనం చదువుకోగలుగుతున్నాం. కాబట్టి మీ గురువుల్ని గౌరవించండి. అంటే ఎందుకు మనం ప్రతి సంవత్సరం ఈ గురు పుజోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే గురువుల్ని మనం గౌరవించాలి. అంటే తల్లి మనకి ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యం. అంటే తల్లి లేకుండా మనం ఈ రాలేము. ఎవరు ఉన్నారా తల్లి లేకుండా నేను వచ్చాను ఇక్కడికి అనేవాళ్ళు ఎవరు లేరు. ఈ భూ ప్రపంచాన్ని మనకు చూపించేది తల్లి. తల్లి ద్వారానే మనం రాగలుగుతున్నాం. అంటే శాస్త్రవేత్తలు ఎన్ని చేసినా, క్లోనింగ్ చేసినా, గ్రాఫ్టింగ్ చేసినా, లేకపోతే ఐవిపి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చేసినా, ఏది చేసినా కానీ దానిలో మూలకణాలు ఉండాల్సిందే. అదేవిధంగా గురువు కూడా అవసరమే. అంటే విజ్ఞానాన్ని నేర్పేది గురువు, మార్గాన్ని చూపించేది గురువు. తండ్రి బాధ్యతను వహిస్తాడు, గురువు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మరి కబీర్ మనం చూసినట్లయితే మంచి కబీర్ మరి ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావంటే ఏం చెప్పాడు? కనిపించినటువంటి దేవుడు కాదు, కనిపించేటువంటి గురువుకే నేను నమస్కారం చేయాలి. అంటే ఇద్దరు ఎదురు పడితే నువ్వు ఎవరికి మరి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తానని చెప్పాడు. గురు పూజోత్సవాన్ని నిర్వహించాలని లలిత అనుకో వాళ్ళు ఈ సంవత్సరం అనుకోవటం, దాన్ని మా పాఠశాలని ఎంచుకొని ఇక్కడ టీచర్స్కి సన్మానించాలనుకోవడం మాకు చాలా ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యతని, పట్టణంలో విద్యలో ఉన్న ఈ స్కూల్కు ఉన్న ప్రాముఖ్యతని గుర్తించినందుకు చాలా సంతోషం. మాకు ఈ సన్మానం అనేది మా బాధ్యతని ఇంకా పెంచుతుందండి. మేము ఇంకా ఎక్కువ కృషి చేసి విద్యని పిల్లలకి ఇంకా ఎక్కువగా శ్రద్ధతోటి అందించడానికి మాది ఒక ప్రోత్సాహకము, అలాగే బాధ్యత కూడా అని తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ సత్కారాలు నిర్వహించినటువంటి లలిత అండ్ కో సంస్థ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులకి, మండల విద్యాశాఖ అధికారి శ్రీ లక్ష్మీనారాయణ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లల్ని ఎంతో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో టీచర్ది ప్రముఖ పాత్ర. కాబట్టి ఆ టీచర్ని గౌరవించడంలో మా బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. మేము ఈ టీచర్స్కి గౌరవించడం అనేది మా బాధ్యతగా తరలించి ఈ సంవత్సరము 60 ఏళ్ళు నిండిన కారణంగా ఈ దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో టీచర్స్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిధిలో కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయంపై ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. హెల్మెట్ తో పాటు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. గుంటూరు జిల్లాలో నెలకు సుమారు 90 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 30 మరణాలు సంభవిస్తున్నాయి. కనుక వాహనదారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాఘవరావు సూచించారు. తెనాలి రవాణా శాఖ పరిధిలో ఉన్న ఈ 5 మండలాలు తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను ఈ ప్రజల విజ్ఞప్తి ఏందనగా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ఈ కోర్టులు కూడా ఈ మధ్య చెప్పినాయి, కంపల్సరీ ప్రతి వాళ్ళు టౌన్లో కూడా కొంతమందికి ఏంటంటే రకరకాల డౌట్లు ఉన్నాయి, మున్సిపాలిటీ లిమిట్ అక్కర్లేదని. కానీ అటువంటిది ఏమీ లేదండి. కంపల్సరీ తెనాలి టౌన్ కానీ, పొన్నూరు టౌన్ కానీ, ఏ ఇతర టౌన్లోనైనా కంపల్సరీ హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, పొల్యూషను ఈ 4 డాక్యుమెంట్స్ విధిగా బండిలో ఉంచుకోవాలి. ఎవరైనా చెకింగ్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ కానీ, ఆర్టీఏ అఫీషియల్స్ కానీ ఎవరు ఆపి అడిగినా కూడా ఈ 4 డాక్యుమెంట్లు చూపించాలి. హెల్మెట్ విధిగా ధరించాలి. మరి ముఖ్యంగా ఈ హెల్మెట్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది కంపల్సరీ ధరించాలని. అలాగే మాకు జనరల్గా ఏంటంటే మన గుంటూరు జిల్లాలో నెలకి సుమారు 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ 90 యాక్సిడెంట్ల ఫలితం సుమారు 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు. అదేవిధంగా 30 మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి 30 మంది అంటే మన గుంటూరు జిల్లాలో రోజుకి 3 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. 3 గాయపడుతున్నారు, ఒకళ్ళు చనిపోతున్నారు. ఒకళ్ళు ఆ చనిపోయే వాళ్ళు ఒకళ్ళు ఆ ఇంట్లో, ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయితే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తలకిందులు అయిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు
రహదారి భద్రతా నియమాలు పాటించాలి. అలాగే హెల్మెట్ విధిగా ధరించాలి. పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్, యువకుల డాన్సులు, భారీ ఊరేగింపులతో నిమజ్జోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్టీఏ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.